అందరికీ నమస్కారం. చట్టం నాకు తెలీదు అంటే చట్టం నుండి మనం రక్షణ కోరలేం, అలాగే చట్టం నుండి మనం క్షమాపణ కోరలేం. కాబట్టి చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది. సో ఆ కళని నెరవేర్చుకోవడానికి ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొనుక్కోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం చేయకపోతే ఈ బిల్డర్తోనైతేనేమి, ఓనర్తోనైతేనేమి, ఆ రియల్ ఎస్టేట్ డెవలపర్తోనైతేనేమి మనకి పలు సమస్యలు తలెత్తాయి. అయితే ఇటీవల కాలంలో చట్టాలు బలంగా ఉన్నాయి. మనకి కేంద్ర ప్రభుత్వం రేరా చట్టం అనేది ఒకటి ఏర్పాటు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని 2016లో చట్టం చేసి 2017 నుండి దేశం మొత్తం మీద అమల్లోకి వచ్చింది. అలాగే వినియోగదారుల రక్షణ చట్టం 2019 అనుసరించి, అలాగే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనుసరించి సివిల్ కోర్టుల్లో ఇలా మనం రక్షణ పొందొచ్చు. అయితే అటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగుండానే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని కొనే ముందు కనీస జాగ్రత్తలు కొన్ని పాటిస్తే వాటి నుండి మనం తప్పించుకునే వీలుంది. ఈరోజు మనం ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నా ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించి నన్ను ఆశీర్వదించి నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఒక అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ కొనే ముందుగుండా ఆ అపార్ట్మెంటు ఏ ఏరియాలోకి వస్తుందనేది తెలుసుకోవాలి. అంటే గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందా, లేదా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందా, అర్బన్ అథారిటీ పరిధిలోకి వస్తుందా అనేది ముందుగా మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అంటే ఆ అపార్ట్మెంట్ కట్టడానికి అనుమతులు అనేవి ఆయా సంస్థల నుండి భిన్నంగా వస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా ఆ అపార్ట్మెంట్ ఉన్న ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే ఎవరైతే మనకి ఫ్లాట్ని అమ్మజూపుతున్నారో ఆ వ్యక్తి ఆ ఆస్తి తాలూకా యజమాన, డెవలపరా, లేకపోతే బిల్డరా అనేది కూడా స్పష్టంగా మనకి తెలిసి ఉండాలి. అలాగే మనం ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్న ఆ ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే నెంబర్ అనేది ఏమైనా నిషేధిత భూముల జాబితాలో ఉందా, లేకపోతే ప్రభుత్వ భూమా, లేక ఎటువంటి వేరే వ్యక్తులకు అన్యాక్రాంతమైందా, లేదా ఎటువంటి తగాయిదాల్లో సివిల్ కోర్టు తగాయిదాల్లో ఉందా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అంటే దానికి మనం ఒక 30 సంవత్సరాల పాటు దాని హిస్టరీ తెలుసుకోవాలి. సాధారణంగా మనం ఈసీ తీస్తే తెలిసిపోతుంది ఆ ప్రాపర్టీ తాలూకా విషయం. అలాగే మనం ఏం చేయాలంటే యజమానైతే ఆ ప్రాపర్టీ తనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింక్ డాక్యుమెంట్లు పరిశీలించాలి. అలాగే డెవలపర్ అయితే ఆ డెవలపర్కి యజమానికి మధ్య ఏం అగ్రిమెంట్ జరిగింది, అందులో అంశాలేంటి అనేది కూడా తెలుసుకోగలగాలి. ఎందుకు అంటే సాధారణంగా బిల్డర్ యజమాని కలిపి కట్టేటప్పుడు యజమానికి కొన్ని ఫ్లాట్లు,
బిల్డర్కి కొన్ని ఫ్లాట్లు పర్టికులర్గా వస్తాయి. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా వరకు బిల్డరు యజమాని ఫ్లాట్లు అమ్మేయడం, యజమాని బిల్డర్కి అలాట్ చేసిన ఫ్లాట్లు అమ్మేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిలో అంశాలన్నీ మనం కూలంకుషంగా తెలుసుకోవాలి. అలాగే మనం అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ బిల్డర్తోనైనా యజమానితోటైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి అవసరమైతే ఒక లీగల్ ఎక్స్పర్ట్ తాలూకా ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఆయన సహాయాన్ని కూడా తీసుకుంటే మంచిది. లేని పక్షంలో కొన్ని జాగ్రత్తలు చెప్తాను వినండి. ఇప్పుడు సాధారణంగా అగ్రిమెంట్ ఏంటంటే ఒక పీరియడ్ ఉంటుంది, లిమిటెడ్ పీరియడ్. ఆ పీరియడ్లో ఆ బిల్డింగ్ని పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మనకి ఆక్యుపెన్సీ ఇవ్వడానికి, అలాగే ప్రైస్ గురించి ఉంటుంది. పర్టికులర్గా ప్రైస్, మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఎలా చెల్లించాలి, ఎన్ని నెలల్లో చెల్లించాలి, అడ్వాన్స్ ఎంత చెల్లించాలి ఉంటుంది. అలాగే ఈ చెల్లింపుల్లో ముఖ్యంగా మనకి హిడెన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కొన్ని వేస్తారు, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్. వాటి మీద కూడా మనం పక్కా క్లారిటీగా ఉండాలి. అలాగే ఎంత ఎస్ఎఫ్టీ మనం కొనాలనుకుంటున్నామో ఆ ఎస్ఎఫ్టీ గురించి కూడా పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకు అంటే జనరల్గా ఏమవుద్దంటే ఎస్ఎఫ్టీ అంటారు, అందులో కామన్ యూసేజ్ అని, అంటే బయట ఈ బాల్కనీ, వరండా, ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో కామన్ యూసేజ్ అందులో కలిపేస్తుంటారు. మనం అలా కాకుండా కార్పెట్ ఏరియా అనేది ఉంటుంది. కార్పెట్ ఏరియా అంటే విత్ ఇన్ ద వాల్స్ ఉండే మనకి ఫ్లోర్. కాబట్టి ఆ ఎస్ఎఫ్టీ, ఎన్ని ఎస్ఎఫ్టీ మనం చదరపు గజాలు లేకపోతే చదరపు అడుగులు కొంటున్నామో క్లియర్గా అందులో మెన్షన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలాగే లిఫ్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవరు పే చేయాలి, అలాగే ఏ ఫ్లోర్లో ఏ నెంబర్ ఫ్లాట్ మనకి అలాట్ చేస్తున్నది చాలా పర్టికులర్గా దాని తాలూకా హద్దులతో సహా క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఇలా అగ్రిమెంట్లోనే మనం పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అవకాశం ఉన్నంత వరకు ఒక అడ్వకేట్ని లేదా లాయర్ని లేదా ఒక లీగల్ ఎక్స్పర్ట్ తాలూకా సహాయం తీసుకోవాలి. అలాగే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అక్కడ స్థానిక సంస్థలు, ఏ స్థానిక సంస్థ నుండి వాళ్ళు అనుమతులు తీసుకున్నారు, ఆ అనుమతులు అనేవి ఎంత మేరకు ఉన్నాయి, అంటే ఎన్ని ఫ్లోర్లకి ఉన్నాయి, అది ముఖ్యంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఈ పర్మిషన్స్ని డీవియేషన్ చేస్తుంటారు ఈ బిల్డర్స్ కానీ, ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానీ, ఓనర్స్ కానీ. సో అది కూడా మనం చాలా చక్కగా ముందుగుండానే పసిగట్టగలగాలి ఎంత మేరకు ఉంది. అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక ఆ ఓనరా లేదా డెవలపర్, ఆ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా ఈ సెల్లార్ ప్లేస్ని మా ప్లేసు అని అక్కడ షాపులు కట్టడం, అద్దెకి ఇవ్వడం, లేదా పైన టెర్రస్ మీద పెంట్ హౌస్ కట్టడం, అది మాది అని చెప్పడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కాబట్టి అసలు వాళ్ళకున్న హక్కులు ఏంటి, వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ వచ్చాయి, వాటన్నిటినీ మనం చక్కగా పరిశీలించకపోతే అది ఆక్యుపెన్సీ మనం వెళ్ళాక ఒకసారి కంప్లీట్ అయ్యాక చాలా సమస్యలు మనం ఎదుర్కొంటాం. అలాగే సాధారణంగా ఎవరైతే ఈ అపార్ట్మెంట్ డెవలపర్, ఈ బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే చట్ట ప్రకారం ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంతా చూడాలి. అంటే లిఫ్ట్ అయితేనేమి, కామన్ ఏరియాస్ అయితేనేమి,
కామన్ యూసేజ్ ఏరియాస్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ఇలా వీటి తాలూకా మెయింటెనెన్స్, సెక్యూరిటీ అయితేనేమి వాళ్ళే చూడాలి. కానీ అలా జరగట్లేదు. కాబట్టి దాని మీద కూడా చాలా స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. అలాగే ఒకసారి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ అలాట్మెంట్ అనేది అందరికీ జరిగాక మస్ట్ అండ్ షుడ్గా అక్కడ అపార్ట్మెంట్ అసోసియేషన్ అనేది రిజిస్టర్ చేయాలి. అది కూడా ఆ బిల్డర్ ఓనర్ తాలూకా బాధ్యత. అందులో ప్రతి ఫ్లాట్ ఓనర్ని అందులో మెంబర్లుగా చేర్పించాలి. అసోసియేషన్ ఏర్పాటు చేసి అసోసియేషన్ ఏకగ్రీవంగా అయితేనేమి లేదా రెజల్యూషన్ పాస్ చేసి కానీ తీసుకున్న నిర్ణయాలకి అందరూ కట్టుబడి ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే సాధారణంగా ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ అంటే ఒక స్విమ్మింగ్ పూల్ కడుతుంటారు. స్విమ్మింగ్ పూల్ మహా అయితే ఒక 5 కుటుంబాలకు 6 కుటుంబాలకు సరిపడే స్విమ్మింగ్ పూల్ కట్టి ఆ అపార్ట్మెంట్లో ఒక 40, 50, 100, 70 అలా కుటుంబాలకి ఇస్తూ ఉంటారు. చాలని ఈ స్విమ్మింగ్ పూల్. కాబట్టి మనం ఒకసారి, ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఫ్లాట్స్ అనేవి లక్షలే కాదు కోట్ల రూపాయలు కూడా వెచ్చించి కొంటున్నారు చాలామంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి చట్టం అయితే ఉంది, కానీ అంతకు మునిపే మనం ముందు జాగ్రత్త అనేది తీసుకోవడం కొన్ని అనవసరపు తగువుల్ని మనం నివారించుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక ఫ్లాట్ కొనేటప్పుడు క్వాలిటీ చూడాలి. అలాగే ఆ ఏరియా అనేది ఎర్త్క్వేక్కి ప్రొటెక్షన్ అనేది ఉందా లేదో చూడాలి. ముఖ్యంగా వాటర్ అంటే రెయిన్ వాటర్ అనేది హార్వెస్టింగ్ ఏ విధంగా సింక్ అవుతుంది, అలాగే ఈ డ్రైనేజీ సిస్టమ్, ఈ అపార్ట్మెంట్లో వాడే వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అనేది దానికి సరైన ప్రాపర్ వే ఉందా లేదా, కనెక్టివిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గురించి జాగ్రత్తలు చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఫైర్ సేఫ్టీ గురించి కూడా చాలా ఆలోచించాలి. అందుకే వీటన్నిటికీ ముందు ఈ అపార్ట్మెంట్ కట్టడానికి ఈ అపార్ట్మెంటు బిల్డర్ అయితేనేమి, ఓనర్ అయితేనేమి, ఎవరైతేనేమి వివిధ డిపార్ట్మెంట్ల నుండి ఎన్ఓసీలు తీసుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ సేఫ్టీ పర్పస్ ఒక ఎన్ఓసీ తీసుకోవాలి. అలాగే రెవెన్యూ వాళ్ళ దగ్గర ఎన్ఓసీ తీసుకోవాలి. అలాగే స్థానిక సంస్థ, మున్సిపాలిటీ అయితేనేమి, కార్పొరేషన్ అయితేనేమి, పంచాయతీ అయితేనేమి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. ఈ ఎన్ఓసీలు ఉన్నాయా లేదో కూడా మనం పరిశీలించాలి. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనం ఫ్లాట్ కొని హ్యాపీగా అందులో ఉండలేకపోతున్నాం. అలాగే ఇటీవలగా కొత్తగా ఒక సిస్టమ్ వచ్చింది, గేట్వే అసోసియేషన్స్ అని పెడుతున్నారు. గేట్వే అపార్ట్మెంట్స్. అది ఏమవుతుందంటే ఈ అపార్ట్మెంట్కి ఒక గేటు ఒకటి పెడతారు. ఆ గేటు పెట్టడం వలన మనం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో అటువంటివి ఫ్లాట్లలో అద్దెకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళు కావలసినప్పుడు పోలేరు, కావలసినప్పుడు రాలేరు, ఖాళీ ఈజీగా చేయలేరు. ఆ అసోసియేషన్ పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ అసోసియేషన్ కూడా మానిపులేషన్ అవుతుంది. ఎలా? బిల్డర్కి సగం, ఓనర్కి సగం ఫ్లాట్లు వచ్చేటప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఈ బిల్డరు వాటాకు వచ్చిన ఈ ఫ్లాట్లన్నీ అమ్మేస్తాడు. సో అక్కడ ఏమవుతుంది, బిల్డరు
తాలూకా ఫ్లాట్లకి రకరకాల అద్దెదారులు వస్తారు, లేదా రకరకాల ఓనర్లు వస్తారు. ఇక్కడ ఓనర్కి ఉన్న సగం కూడా ఆ ఓనర్ ఒక దానిలో ఉంటూ మిగిలిన అద్దెకి ఇస్తాడు. అంటే ఓవరాల్గా ఓనర్ చేతిలో సగం ఫ్లాట్లు ఉండడం వల్ల అసోసియేషను అనేది ఓనర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మెజారిటీ పీపుల్ ఓనర్కి సంబంధించిన వాళ్ళు అయిపోయి రకరకాల కండిషన్స్ పెడుతుంటారు. కొన్ని ఫ్లాట్లో అయితే ఈ ఓనర్కి వచ్చిన వాటా కింద వచ్చిన ఫ్లాట్లన్నిటికీ ఒకే మీటర్ ఉంటుంది, పవర్ మీటర్. అక్కడి నుంచే పవర్ సప్లై అయ్యి కొన్ని సందర్భాల్లో రిమైనింగ్ ఫ్లాట్స్కి సబ్ మీటర్లు పెడతారు, కొన్ని సందర్భాల్లో పెట్టరు. నెలకి ఒక 5,000 10,000 కరెంట్ కట్టాల్సిందే, మనం వాడినా వాడకపోయినా. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఈ ఫ్లాట్లో అద్దెకు దిగినా లేదా ఫ్లాట్ కొనాలనుకున్నా చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్లేసు సరిపోక ఈ లైసెన్సుల్ని డీవియేషన్ చేస్తూ అపార్ట్మెంట్లు ఇరుకు ప్రదేశాల్లో కట్టేస్తున్నారు. అంటే సెట్బ్యాక్ ఏరియా, ఈ సెట్బ్యాక్ ఏరియా కూడా ఉంచట్లేదు. సెట్బ్యాక్ ఏరియా అంటే ఏదైతే అపార్ట్మెంట్ కడుతున్నారో ఆ భాగంకి చుట్టూ కొన్ని మీటర్ల డిస్టెన్స్ వరకు ఖాళీ ప్రదేశం వదలాలి. అది కూడా వదలట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సెల్లార్లో పార్కింగ్ చేసిన వెహికల్స్ ఎప్పుడు ఏవి ఈ మెయిన్ రోడ్డుకి కానీ ఆ వీధి రోడ్డుకి కానీ ఎలా వస్తుంటే ఎలా పోతుంటాయో తెలియదు. దానివల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సెట్బ్యాక్ ఏరియా ప్రాపర్గా ఉందా లేదా, అందుకే ట్రాఫిక్ పోలీసుల దగ్గర కూడా ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ఫ్లాట్ కొనేటప్పుడు ఇన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని కొనాలి. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్, అమౌంట్ పే చేసినప్పుడు చట్టం చెప్తుంది ఏంటి, 70% ఆఫ్ ది అమౌంట్. ఏదైతే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఫ్లాట్ కొనాలనుకుంటే 70,000 రూపాయలు చెక్ రూపేణా, 30,000 రూపాయలు క్యాష్ రూపేణా ఇవ్వాలి చట్టం చెప్తుంది. కానీ చాలా దగ్గరలో అలా జరగట్లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. అలాగే ట్యాక్స్ ఎగ్గొట్టాలని మనం ఎక్కువకు కొన్న రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టాలని తక్కువ కొనేటట్టు చూపిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఫ్లాట్ కొనేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు బ్యాంకు లోన్ ద్వారా మాత్రమే కొనాలి. అప్పుడు మనకి కొంత రక్షణ దొరుకుతుంది. కాబట్టి అలాగే బ్యాంకు లోన్ పెట్టాలన్నా ఈజీ కాదు. ఈ డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా ఉండాలి. కాబట్టి ఒక ఫ్లాట్ కొనేటప్పుడు ఆ ఓనర్ కానీ, రియల్టర్ కానీ, బిల్డర్ కానీ ఎవరి దగ్గర అయితే మనం కొనాలనుకుంటున్నామో మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూడాలి. ప్రైస్ వేరియన్స్ అక్కడ చూడాలి. అలాగే ఆ ప్రాంతం లోతట్టు ప్రాంతమా, అంటే వర్షాలకి గట్రా మునిగిపోయే ప్రాంతమా కాదా అనేది చూడాలి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఈరోజు ఫ్లాట్ కొనడం అనేది అంత రక్షణ అనేది మనకి కలగదు. కాబట్టి మనం ఈ ముందు జాగ్రత్తలని తెలుసుకొని వీటి ప్రకారం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే తప్పకుండా హాయిగా మన కుటుంబంతో హ్యాపీగా మనం ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాలపై నాకు ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను చెప్తాను. అలాగే మరో పార్ట్లో ఈ రేరా చట్టం, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, అలాగే ఏపీ రేరా రూల్స్, అలాగే ఏపీ బిల్డింగ్ రూల్స్, అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 121 దానికి సంబంధించిన జీవోలు, ఇలా పలు రకాల విషయాలపై మరో వీడియోలో చర్చించుకుందాం. అందరికీ ధన్యవాదాలు.